హెల్దీ బ్రేక్ఫాస్ట్, హెల్దీ ఫుడ్. మార్నింగ్ ఇలాగ స్ప్రౌట్స్ని నానబెట్టుకొని తినడం వల్ల హెల్త్కి చాలా బెనిఫిట్స్ అనేవి ఉన్నాయి. నేనైతే ఇవి మూంగ్ దాల్ పెసలు మనం ఎర్లీ మార్నింగ్ అలాగా వాటర్లో సోక్ చేసి పెట్టేసేయాలి. సో ఓవర్ నైట్ సోక్ చేయొచ్చు. ఇంకా నైట్ వచ్చేసి ఒక క్లాత్ కూడా ఎలాగ ఉండాలంటే పల్చగా ఉండాలి. సో థిక్గా ఉన్నటువంటి మందమైన గుడ్డలు మనం ఇవి పెట్టకూడదు, స్ప్రౌట్స్ అనేవి సరిగా రావు. సో పల్చగా ఉన్నటువంటి క్లాత్ తీసుకొని అందులో టైట్గా టై చేసి పెట్టేసేసి ఓవర్ నైట్ అలాగే ఉంచేస్తే నెక్స్ట్ డే మార్నింగ్కి మనకి స్ప్రౌట్స్ అనేవి వస్తాయి. సో మనకి పెద్ద పెద్ద స్ప్రౌట్స్ చూడండి, ఇక్కడ చూడండి, ఇలా ఇంతకన్నా పెద్దగా రావాలి అంటే మనం ఒక ఫుల్ డే వాటర్లో సోక్ చేసి పెడితే నెక్స్ట్ డే మార్నింగ్కి పెద్ద స్ప్రౌట్స్ వస్తాయి, స్ప్రౌట్స్ పెద్దగా వస్తాయి. లేదు అంటే మనము ఓన్లీ వన్ ఫుల్ డే మాత్రమే మనము సోక్ చేసి పెట్టి నైట్ కనుక మనం టైట్ చేసి పెట్టేసాము అంటే నెక్స్ట్ డే మార్నింగ్కి స్ప్రౌట్స్ అనేవి వస్తాయి, కానీ పెద్దగా రావు, కొంచెం చిన్నగా వస్తాయి. సో ఎవరికి టైం వీలైనంతగా వాళ్ళు ఇలాగ స్ప్రౌట్స్ అయితే ఫామ్ చేసుకోవచ్చు. ఇందులో మనకి ప్రోటీన్ కంటెంట్ అనేది ఎక్కువగా ఉంటుంది. సో అలాగే ఈ హార్మోనల్ ఇన్బ్యాలెన్స్ అయితే ఎవరికైతే ఉంటుందో వాళ్ళకి ఈ స్ప్రౌట్స్ అనేవి చాలా 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 ఉపయోగపడతాయి. సో మనం ఎప్పుడైతే ఈ హార్మోనల్ ఇన్బ్యాలెన్స్ ఏదైతే ఉందో పీసీఓడి లాంటివి, అలాంటి వాళ్ళు ఎర్లీ మార్నింగ్ ఇలాంటి స్ప్రౌట్స్ని మార్నింగ్ తినేసి ఆ తర్వాత లెమన్ వాటరు అలా హాట్ వాటర్లో లెమన్ వేసుకొని తాగడం, అలాగే ఈ స్ప్రౌట్స్ని తినడం 8:30కి అంతా కూడా ఈ స్ప్రౌట్స్ని తినేసేసేయాలి. సో 10కి 9-10 అలా టైంకి మనకు బీట్రూట్ జ్యూస్ కానీ లేదా క్యారెట్ అలాంటి జ్యూస్ ఏదైనా తాగొచ్చు. ఇంకొక విషయం ఏంటంటే చాలామంది బ్రేక్ఫాస్ట్ అనేది స్కిప్ చేస్తారు. సో బ్రేక్ఫాస్ట్ అనేది ఎప్పుడు కూడా స్కిప్ చేయకూడదు. సో 90% ఆఫ్ డిసీజెస్ మనకి బ్రేక్ఫాస్ట్ ఎఫెక్ట్ వల్లనే వస్తాయి. సో బ్రేక్ఫాస్ట్ అనేది స్కిప్ చేయకోకుండా ఆల్టర్నేటివ్గా మనం ఈ స్ప్రౌట్స్ లాంటి వాటిని తీసుకోవాలన్నమాట. చాలామంది వెయిట్ లాస్ అవ్వడం కోసం బ్రేక్ఫాస్ట్ని మానేసి మరి వెయిట్ లాస్ అవ్వాలనుకుంటారు. సో అది మనకి లాంగ్ టైంలో ఇంపాక్ట్ అనేది బాడీ మీద చాలా ఎఫెక్ట్గా ఉంటుంది. సో అలా కాకుండా మనం ఈ స్ప్రౌట్స్ని తినడం వల్ల హెల్త్కి బెనిఫిట్స్గా ఉంటాయి. సో అలాగే మనకి స్టమక్ ఫుల్ అయినటువంటి ఫీలింగ్ ఉంటుంది. కాబట్టి బ్రేక్ఫాస్ట్ మనం మార్నింగ్ స్కిప్ చేస్తామన్న ఫీలింగ్ కూడా ఉండదు, అలాగే చేసాము అన్న ఫీలింగ్ కూడా ఉండదు మనకి. సో దానికోసం అనేది మనకి ఈ స్ప్రౌట్స్ చాలా 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 ఇంపార్టెంట్. మనం తీసుకునేటువంటి ఎప్పుడైనా సరే డైట్ అనేది మనము ఫుడ్ని కంట్రోల్ చేసుకోనో లేకపోతే ఫుడ్డే తీసుకోకుండానో చేసే కంటే కూడా ఇలాగ ఆల్టర్నేటివ్ అంటే మన బాడీకి ఏం అవసరమో అది మాత్రమే తీసుకొని కనుక డైట్ చేస్తే, డైట్ అంటే ఏదో మానేసి చేయడం కాదండి, బాడీకి రిక్వైర్డ్వి ఇవ్వాలి, అన్వాంటెడ్వి లేదా రిక్వైర్డ్ అవసరం లేదు ఇలాంటి ఫుడ్ మన బాడీకి అన్న వాటికి దూరంగా పెట్టేసి అవసరమైనవి మాత్రమే మన బాడీకి ఇవ్వడాన్ని నా ఉద్దేశంలో నేను డైట్ అని పిలుస్తాను. సో నచ్చితే కనుక మీరు కూడా ఇలాగే స్ప్రౌట్స్ని ఫామ్ చేసుకొని బ్రేక్ఫాస్ట్ తినేసేయచ్చు. సో ఇది ఈవినింగ్ స్నాక్స్ లాగా కూడా తినేయచ్చు అండి. ఆనియన్స్ అలా కట్ చేసుకొని మసాలా ఏం లేకోకుండా, సో పెప్పర్ పౌడర్ అలాగే ఏమన్నా వేసుకొని ఆనియన్స్ పచ్చిమిర్చి కట్ చేసుకొని కూడా ఇవి ఈవినింగ్ స్నాక్స్ లాగా కూడా తినవచ్చు. చాలా బాగుంటుంది, టేస్టీగా కూడా. ఎవరికైనా మనం టేస్ట్ మిస్ అవుతున్నామన్న వాళ్ళకి ఆ విధంగా కూడా తీసుకోవచ్చు. సో హెల్తీ ఫుడ్ నచ్చితే కనుక వీడియోని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్.